భాగహారం ఆధారంగా పద సమస్యలు ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనినే ఇంగ్లీష్‌లో వర్డ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ అని అంటారు. ఒక ఉదాహరణ చూద్దాం. గత 3 సంవత్సరాల్లో సూర్యాపేటలో జనాభా 159 మంది తగ్గారు. ప్రతి సంవత్సరం సమాన సంఖ్యలో నివాసితులు వెళ్ళిపోయారు. సూర్యాపేట జనాభా పెరుగుదలను గణించడానికి ధన సంఖ్యలను మరియు జనాభా తగ్గుదలను గణించడానికి రుణ సంఖ్యలను ఉపయోగిస్తుంది. అయితే ప్రతి సంవత్సరం సూర్యాపేట జనాభాలో వచ్చిన మార్పు ఎంత? ముందుగా ఇచ్చిన దత్తాంశాన్ని రాసుకోండి. 3 సంవత్సరాలకు తగ్గిన జనాభా ఎంత? 159 మంది. ఇక్కడ జనాభా తగ్గుతున్నారు కాబట్టి -159 అని రాస్తున్నాం. అదే జనాభా పెరిగితే ప్లస్ అని రాస్తాం. అయితే ఒక సంవత్సరానికి తగ్గిన జనాభా ఎంత అవుతుంది? -159ని 3 చేత భాగించాలి. ఎందుకంటే 3 సంవత్సరాలకు -159 మంది తగ్గితే ఒక్క సంవత్సరానికి ఎంత తగ్గుతుందో తెలుసుకోవాలంటే -159ని 3 చేత భాగించాలి. భాగహారం చేద్దాం. భాగహారం చేసేటప్పుడు 1 3లో పోదు కాబట్టి మొదటి 2 సంఖ్యలు తీసుకుందాం. 15 3తో ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లు. 3 5లు 15 అవుతుంది. దీనిని మైనస్ చేయాలి. 15 మైనస్ 15 ఎంత అవుతుంది? 0 అవుతుంది. మిగిలిన 9ని కింద రాసుకుంటాం. ఇప్పుడు 9 3లో ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. దీనిని మైనస్ చేయాలి. 9 మైనస్ 9 0 అవుతుంది. కాబట్టి దీని సమాధానం -53 అవుతుంది. అంటే ప్రతి సంవత్సరం జనాభాలో వచ్చిన మార్పు -53 అవుతుంది. ఇంకో ఉదాహరణ చూద్దాం. గత 5 నెలల్లో ఒక రియాలిటీ టీవీ షో మొత్తం 20,000 మంది వీక్షకులను కోల్పోయింది. ప్రతి నెల సమాన సంఖ్యలో వీక్షకులను కోల్పోయింది. వీక్షకుల పెరుగుదల ధన సంఖ్యలతో నమోదు చేయబడింది. వీక్షకుల తగ్గుదల రుణ సంఖ్యలతో నమోదు చేయబడింది. అయితే ప్రతి నెల వీక్షకుల సంఖ్యలో వచ్చిన మార్పు ఎంత? ఇచ్చిన దత్తాంశం ప్రకారం 5 నెలల్లో తగ్గిన వీక్షకుల సంఖ్య 20,000. వీక్షకుల సంఖ్య తగ్గుతుంది కాబట్టి -20,000గా తీసుకుంటాం. 5 నెలల్లో 20,000 తగ్గారు. అయితే ఒక నెలలో తగ్గిన వీక్షకుల సంఖ్య ఎంత అవుతుంది? దీనికోసం -20,000/5 చేయాలి. ఎందుకంటే ప్రతి నెల సమాన సంఖ్యలో వీక్షకులు తగ్గుతున్నారు. కాబట్టి -20,000/5 తీసుకుంటాం. ఇక్కడ 20 5లో ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు. ఎందుకంటే 5 1 5, 5 4 20 అవుతుంది. ఇక్కడ లవంలో -4000 మిగులుతుంది. హారంలో 1 మిగులుతుంది. -4000/1 -4000 అవుతుంది. కాబట్టి దీని సమాధానం -4000 అవుతుంది. కాబట్టి ప్రతి నెల వీక్షకుల సంఖ్యలో వచ్చిన మార్పు -4000 అవుతుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? భాగహారం ఆధారంగా పద సమస్యలు ఎలా చేయాలో ఉదాహరణలతో నేర్చుకున్నాం.